ఈ రోజు మా పాతింటి దగ్గర నుంచి మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేసి వరద వచ్చింది చూద్ది కానీ రారా అన్నాడు. ఇంకా నేను కాలేజీకి బయలుదేరేవాడిని. తర్వాత వెళ్దాంలో ఒక గంట లేట్ అయినా పర్లేదని వరద చూడటానికే వెళ్ళిపోతున్నాను. మా పాతిళ్ళు చాలా దగ్గర, మా అయితే 1 కిలోమీటర్ ఉంటదేమో, కానీ ఒక 5 కిలోమీటర్లు వెళ్ళిన అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే గొతుకల రోడ్డు, ఈ రోడ్లు మాత్రం అస్సలు బాగా చూస్తున్నారు కదా. కాలం మొత్తం రంగు మారిపోయింది. అదిగోండి గోదావరి నీరన్నీ కలిపి ఇలా కాళ్ళలోకి వచ్చేస్తున్నాయి అన్నమాట. మొన్న బొట్టు అయితే చాలా దారుణంగా వచ్చింది గోదావరి మాత్రం. ఏటుగొట్ట అవతలకు కూడా వచ్చేసింది. ఏటుగొట్టు దాటి ఎప్పుడు గోదావరి రాదు. అలాంటిది కాలంలోంచి వచ్చేసి వరద కింద అయిపోయింది మన నాగుల్లంగా అంతా. ఫైనల్లీ మనం గోదావరి దగ్గరికి అయితే వచ్చేసాము. కొద్దిగా వస్తా ఉన్నది, చూస్తారా మీరు కూడా. ఇదే మా ఊర్లో గోదావరి. నాకైతే వరద అంటే చాలా సరదాగా ఉంటది, కానీ చూసాం మా ఊడు కష్టపడుతున్నాడు. వరద నీళ్ళు ఎక్కడ ఇసుక పాడు చేస్తాయి అని కష్టాలు కూడా ఉంటాయి. మనకైతే హ్యాపీగా ఉంటది, ఒకసారి చూసి వచ్చి వెళ్ళిపోతాం కదా. ఫస్ట్ ఈ చీలన్నీ నిండిపోయిన తర్వాత అప్పుడైతే రోడ్డు మీదకి వస్తుంది. ఈ వరద నీరులో సైకిల్ తొక్కితే భలే ఉంటది. మా ఊడు ఎంజాయ్ చేస్తున్నాడు, చూపిస్తాను. కాదు ఇంకా ఎదరున్నదని తీసుకెళ్తున్నాడు మా వాడు. ఫ్రెండ్కి వెళ్ళిపోవాలి. అదిగో వచ్చేసాం. చూస్తున్నారు కదా ఎంతలో వచ్చేసిందో. చూస్తున్నారు కదా జగనన్న సైడ్ల కోసం స్థలాలు చేశాడు. అది ఏమైందంటే ఇక్కడ వరదలు వచ్చేస్తున్నాయని అలా గొడవలు అయ్యి అదైతే క్యాన్సిల్ అయిపోయింది. చూస్తున్నారు ఎన్ని అయ్యా, మొత్తం పూడ్చి పెట్టేశారు. కానీ వరదలు కదా మళ్ళీ అవి ఇవ్వడం అయితే మానేశారు. అడవి కింద తయారైపోయింది. అది సినిమాలు తీస్తానికి బాగుంటది. ఈ సంవత్సరం ఫస్ట్ టైం వరద నీటిలో అయితే అడుగు పెట్టాను. అలా భుజం చేసుకుని నడుచుకుంటా వెళ్ళిపోతుంది. వరద నీటిలో భలే ఉంది తెలుసా. ప్రకృతి ఎంత బాగుందో ఒకసారి అనిపిస్తూ ఉంటది అన్నమాట. వేరే దిక్కెళ్ళి ఇల్లు కట్టుకుని ఉన్నాము, మా పాతింటి దగ్గర ఉంటేనే బాగుండు, వరదలో ఉంటే ఎంత ఎంజాయ్మెంట్ చేయొచ్చాను. మనం అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్ళిపోతాం కాబట్టి మనకి ఏమి సరదాగా ఉంటది. కానీ జీవించే వాళ్ళకి తెలుస్తుంది వరద నీటిలో ఎంత నరకం అన్నది. ఫీలింగ్ ఏమనిపిస్తుంది? కనీసం మోకాళ్ళు కూడా రావట్లేదు. దీంట్లో ఈత ఎలా కొడతాం. మా ఊర్లో గోదావరి పరిస్థితి అయితే ఇలా ఉంది. మీ ఊర్లో వరద వచ్చిందా? ఒకవేళ వస్తే ఎలా ఫీల్ అవుతున్నారు అన్నది అయితే కామెంట్ చేయండి. అలాగే ఏ ఊరు నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. బాయ్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లు మీ స్నేహితుడు.